అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరి గత 5 సంవత్సరాల పాలనంతా కూడా ఈ రకమైన అభివృద్ధి సంక్షేమం మనం చేస్తే గత 5 సంవత్సరాల పాలనంతా కూడా దోపిడీ, లూటి, అరాచకత్వం, నిరంకుశత్వం, కక్షలు, కేసులు, వేధింపులతోటే 5 సంవత్సరాల పాలన సాగినటువంటి పరిస్థితిని కూడా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఈరోజు ఇంత సంక్షేమ అభివృద్ధిని మనం చేస్తూ ఉంటే ఆ రోజంతా కూడా ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి తాడేపల్లి రాజప్రసాదం వదిలి ఒక్క అడుగు బయటికి పెట్టేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఎప్పుడైనా 100కో కోటికో ఒక్కసారి బయటికి రావాలని అంటే 30 యాక్ట్ అనేవాడు, 144 సెక్షన్ అనేవాడు, హౌస్ అరెస్టులు అనేవాడు, ముందస్తు అరెస్టులు అనేవాడు, బ్యారికేడ్లు మాటున, పరదాల మాటున ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. కాకుండా ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి మంత్రులు చేసినటువంటి పనులు ఏంటయ్యా అంటే ఏ రోజు లిక్కర్లో ఎంత వస్తుంది, ఏ రోజు ఇసుకలో ఎంత వస్తుంది, ఏ రోజు విలువైనటువంటి భూముల్ని అమ్ముకుంటే మనకు ఎంత వస్తుంది, ఏ రకంగా గనుల్ని కబ్జా చేస్తే ఎంతకు వస్తుంది, ఇటువంటి రోజువారీ లెక్కలు, రోజువారీ నెలవారీ మరి దోపిడీ లూటీ మీదే ఆ రోజు ప్రభుత్వం అంతా కూడా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. దానిలో భాగంగానే మీరు చూస్తారు లిక్కర్కి సంబంధించి మరి ఆ రోజు పెద్ద ఎత్తున దోపిడీ ఏదైతే లూటీకి పాల్పడి మొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మా రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర మాట్లాడుతూ చిలక పలుకులు పలుకుతూ ఉన్నాడు. ఆయన చాలా ఆశ్చర్యం కలిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన శాఖ ఏ మంత్రిగా పనిచేశారో ఎవరు చెప్పలేరు, కానీ పెద్దిరెడ్డి పేరు చెప్తే దొంగ ఓట్లు వేసేటువంటి శాఖ మంత్రిగానే ఆయన పేరు ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు నేను తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా చూసాం. ఏదో ముఖ్యమంత్రి గారి సభకు తీసుకొచ్చినట్లుగా తండోపుతండాలుగా బస్సులు పెట్టి పొరుగు రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి ఏ రకంగా అయితే ఆయన మరి దొంగ ఓట్లు వాళ్ళకి ఏదైతే ఐడి కార్డులు, దొంగ ఐడి కార్డులు తయారు చేసేటువంటి కార్యక్రమం కానీ, అదేవిధంగా ఏదైతే ఆయన కూడా పర్యావరణ శాఖ, అటవీ శాఖ మంత్రిగా చేశారు నాకు తెలుసుండి. నేను కూడా చూస్తాను ఏదైతే గ్వాలియర్ నగరి GNSSని హంద్రీనేవాకి లింక్ చేస్తానని చెప్పి ఆ రోజు మరి 100 కోట్ల రూపాయలు దోపిడీ. అందులో భాగంగా 3 రిజర్వాయర్లు. ఎక్కడా కూడా ఆ రిజర్వాయర్లకి భూములు ఇచ్చినటువంటి నిర్వాసితులకి ₹1 వాళ్ళకి పరిహారం నిమిత్తం ఇవ్వాల. కానీ ఆ యొక్క రిజర్వాయర్ల పేర్లు చెప్పి 100 కోట్ల రూపాయలు వీళ్ళు మరి డ్రా చేసుకొని మరి ఆ దోపిడీ చేసినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా మీకు నీతి నిజాయితీ ఉంటే ఆ రోజు ఆ రిజర్వాయర్లకు సంబంధించి ఏదైతే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదని చెప్పి NGT నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆ రోజు 75 కోట్ల రూపాయలు ఫైన్ విధించింది. నేను అడుగుతూ ఉన్నా, మరి ఏదైతే ఆ GNSS HNSS లింక్కి సంబంధించినటువంటి ఆ రిజర్వాయర్ల పనులు మీరు చేస్తున్నప్పుడు, ఎందుకంటే మీ కాంట్రాక్టరు, మీ PLR, మీ కాంట్రాక్టర్, మీ ఏజెన్సీ, మీ భాగస్వామ్యంలో పనులు చేశారు. మరి మీ భాగస్వామ్యంలో మీరు పనులు చేసి బిల్లులు చేసుకున్నప్పుడు ఏదైతే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అంటే నీ శాఖ, అది ఏదైతే యొక్క పర్యావరణ అటవీ శాఖ మంత్రిగా ఉండి నీకు శాఖకు సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా తీసుకోకుండా లూటీ చేసావు అని అంటే ఈవేళ మీకు నైతిక బాధ్యత లేదా అని అడుగుతూ ఉన్నాం. మరి ఆ రోజు NGT 75 కోట్లు ఫైన్ విధిస్తే మరి ఆ సొమ్ము నీ సొంత జేబులోంచి కట్టావా, లేకపోతే ప్రజల సొమ్ముని నువ్వు కట్టావా? అంటే ఈ రకంగా పనులు చేయకుండానే దోపిడీ లూటీ చేశారు. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండానే పనులు చేసి ఏదైతే యొక్క NGT విధించినటువంటి ఆ ఫైన్స్ కూడా ప్రజల సొమ్ము నుంచే కట్టించినటువంటి పరిస్థితి. మీరు ఈరోజు చిలక పలుకులు మాట్లాడడం ఈవేళ పత్రికా విలేకరులే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు ఢిల్లీ స్కామ్ ఏదైతే లిక్కర్ ఉందో దానికి 100 రెట్లు మించినటువంటి లిక్కర్ స్కాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆ రోజు 5 సంవత్సరాల్లో ఏ చిన్న పిల్లవాడిని అడిగినా, ఎవరిని అడిగినా కూడా చెప్పారు. ఎవరైతే మద్యానికి అలవాటు పడినటువంటి బలహీనత ఉన్నటువంటి వ్యక్తులను కూడా మేము పలకరించినప్పుడు చెప్పారు, పచ్చి వాసన వచ్చేటువంటి మందు, లైఫ్ బాయ్ వాసన వస్తుంది మందు, ఈ మందు తాగుతూ ఉంటే కీళ్ళు పడిపోతూ ఉన్నాయి, నరాలు పడిపోతూ ఉన్నాయి, కిడ్నీ దెబ్బతింటూ ఉంది, లివర్ దెబ్బతింటూ ఉందని చెప్పి ఎవరైతే పాపం ఆ యొక్క లిక్కర్కి
మరి ఎవరైతే అలవాటు పడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా గత 5 సంవత్సరాలు చెప్పినటువంటి పరిస్థితి. సాక్షాత్తు మా జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో 29 మంది మీ నాసిరకం మీ కల్తీ రకం మద్యం తాగి చనిపోయినటువంటి పరిస్థితి. ఏంటి దీనికి కారణం అని అంటే, గతంలో మీ అందరికీ తెలుసు, లిక్కర్ అనేది ప్రైవేటు వ్యాపారంలో ఉండేది. అన్ని రకాలైనటువంటి బ్రాండ్స్, నాణ్యమైన బ్రాండ్స్ అన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండేవి. అటువంటి లిక్కర్ వ్యాపారాన్ని ప్రభుత్వం పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి చేతిలోకి తీసుకున్నాడా లేదా? ఏదైతే లిక్కర్ని తయారు చేసేటువంటి, లిక్కర్ని ఉత్పత్తి చేసేటువంటి డిస్టిలరీలు ఏవైతే ఉన్నాయో ఆ డిస్టిలరీ యజమాని బెదిరించి ఆ డిస్టిలరీని కబ్జా చేశారా లేదా మీరు 5 సంవత్సరాల్లో? అంటే ఆ డిస్టిలరీల్లో తయారు చేసేటువంటి బ్రాందీ మీదే, తర్వాత ఏదైతే ప్రజలకి అమ్మేటువంటి బ్రాందీ ఏదైతే షాపులు కూడా మీ చేతుల్లోనే పెట్టుకుని, అంటే తయారీ మీరే చేస్తారు, అమ్మకం మీరే చేస్తారు. అటువంటి కల్తీ నాసిరకం మద్యం తాగి మరి లక్షలాది మంది అనారోగ్యానికి గురైనటువంటి పరిస్థితి. ఏదైతే ఆ రోజు జేబులు కొల్లగొట్టడమే కాదు, ఆరోగ్యాన్ని కూడా కొల్లగొట్టినటువంటి పరిస్థితి. ఆ రకంగా ఒక ఢిల్లీ లిక్కర్ స్కామ్ని మించి ఆంధ్రాలో లిక్కర్ స్కామ్ నడిపినటువంటి మీరు ఈవేళ నీతి పలుకులు, చిలక పలుకులు చెప్తూ ఉంటే చాలా ఆశ్చర్యం ఈవేళ ప్రజలకు కలుగుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఒక లిక్కర్ అనే కాదు, ఒక శాండ్ కూడా. ఎందుకంటే మనందరం కూడా చూసాం, గతంలో శాండ్ అనేది ప్రభుత్వం చేతిలో ఉండేది. ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి శాండ్నేమో ప్రైవేటు వాళ్ళ చేతిలో పెట్టావు, జేపీ వెంచర్స్ అన్నావు. కొన్ని అది కూడా మరి ఆ జేపీ వెంచర్స్ అని వాళ్ళు చేసినటువంటి తీరు చూస్తే మనందరం కూడా మరి ఆయన విచ్చలవిడిగా వాళ్ళు మరి ఎక్కడెక్కడికో బెంగళూరు, హైదరాబాదు లక్షల రూపాయలు పెట్టి మరి ఆ రోజు వెహికల్స్ రాత్రనక పగలనక విచ్చలవిడిగా ఆ రోజు రవాణా జరిగినటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.